యాప్కి ఒక కంటైనర్ అయితే కావాలి, డేటాబేస్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి డేటాబేస్కి కూడా ఒక కంటైనర్ కావాలి. సో ఈ 2 కంటైనర్స్ని రన్ చేసి మనం ఈ రెండింటిని లింక్ చేయాలి. సో దీన్ని ఎలా చేస్తామంటే డాకర్ కంపోజ్ అని ఉంటుంది. సో ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా, దీనికి నేను డాకర్ కంపోజ్ .yml. సో ఈ YML ఫైల్లో అయితే మనం మొత్తం కాన్ఫిగరేషన్ అయితే సెట్ చేస్తాం. సో దీంతో ఏమేమి సెట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నువ్వు వర్షన్ వచ్చేసి 3.7 ఆర్ 3.8 వాటెవర్, 3.7 ఆర్ 3.8 అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం 2 సర్వీస్ అయితే క్రియేట్ చేయాలి. ఒకటి వచ్చేసి యాప్కి, ఇంకోటి వచ్చేసి డేటాబేస్కి. సర్వీసెస్లో యాప్ అనేది ఒక సర్వీస్ కదా. యాప్ని మనం ఇమేజ్ కూడా బిల్డ్ చేయాలి కాబట్టి బిల్డ్ కమాండ్ అయితే యూజ్ చేస్తాం. బిల్డ్ కమాండ్ కూడా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏ పోర్ట్లో రన్ చేయాలనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. సో పోర్ట్ నెంబర్స్ అయితే నేను 8081 అయితే చూస్ చేసుకుంటున్నా. సో యూ క్యాన్ చూస్ ఎనీథింగ్, 8081 అండ్ రన్ ఇట్ ఇన్ 8081. అంతే, మనకు యాప్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డేటాబేస్ కాన్ఫిగర్ చేయాలి. సో పోస్ట్గ్రెస్ డేటాబేస్ అయితే యూజ్ చేస్తున్నాం. దీనికి బేస్ ఇమేజ్ వచ్చేసి పోస్ట్గ్రెస్ లేటెస్ట్ వర్షన్ అయితే యూజ్ చేయమని అయితే కాన్ఫిగరేషన్ అయితే సెట్ చేస్తున్నాం. ఎన్విరాన్మెంట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ డేటాబేస్కి సంబంధించిన పాస్వర్డ్, యూజర్ నేమ్, డేటాబేస్ నేమ్ ఇవన్నీ సెట్ చేస్తాం. సో దీనికోసం ఏం చేయాలంటే ఇవి క్యాప్స్లో అయితే పెట్టాలి. ఇక్కడ పోస్ట్గ్రెస్ యూజర్, సో యూజర్ నేమ్ వచ్చేసి పోస్ట్గ్రెస్. లాస్ట్ టైం మనం ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఏమైతే పెట్టామో అది కూడా పెట్టాలి. ఇక్కడ పోస్ట్గ్రెస్ అనేది డేటాబేస్, డాకర్ యాప్ అనేది డేటాబేస్ నేమ్, ఇవన్నీ ఇక్కడ పెట్టాలి. పాస్వర్డ్ అన్నీ ఇక్కడ అయితే పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్గ్రెస్ పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండాలి. పాస్వర్డ్ అండ్ దెన్ పోస్ట్గ్రెస్ డేటాబేస్ నేమ్ మనం ఇక్కడ అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఏమైతే ఇచ్చామో అదైతే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను డాకర్ యాప్ అని అయితే ఇచ్చా, అది కూడా ఇక్కడ ఇది స్మాల్ లెటర్స్లో ఉండాలి. సో డాకర్ యాప్. సో నెక్స్ట్ మనం మెన్షన్ చేయాల్సింది పోర్ట్స్ అయితే మెన్షన్ చేయాలి. మనం ఏ పోర్ట్లో రన్ చేయాలనేసి ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. దీనికి వచ్చేసి నేను 5433 అయితే యూజ్ చేస్తున్నా. కొంతమంది 5431, 5432 యూజ్ చేస్తుంటారు. సో నువ్వు పోస్ట్గ్రెస్ యూజ్ చేసేటప్పుడు నీకు ఏ పోర్ట్ అయితే వస్తుందో, పోస్ట్గ్రెస్ నువ్వు పీసీ అడ్మిన్ ఓపెన్ చేసావంటే దాంతో ఇక్కడ పోర్ట్స్ ఏ పోర్ట్లో రన్ అవుతుందని చూపిస్తుంది. సో నువ్వు ఆ పోర్ట్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో I think this is what we need to do in docker YML file. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి జార్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి కంప్లీట్ యాప్కి. ఓకే, టర్మినల్ అయితే ఓపెన్ చేస్తున్నా. నువ్వు జార్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే సో mvn క్లీన్ ప్యాకేజ్ అయితే రన్ చేయాలి. mvn క్లీన్ ప్యాకేజ్ అయితే రన్ చేసినామంటే మనకు ఈ టార్గెట్ ఫోల్డర్లో జార్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. మనం లాస్ట్ వీడియో చూస్తాం కదా, సేమ్ అలాగే. సో మనకు ఏదో ఎర్రర్ అయితే వచ్చింది. సో is unable to resolve name creating. ఓకే, సో మనం ఈ టెస్ట్ అయితే స్కిప్ చేయడానికి, ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు మనం టెస్ట్ అయితే స్కిప్ చేయడానికి మనం ఈ కమాండ్ అయితే యూజ్ చేయాలి, డి స్కిప్ టెస్ట్. సో మళ్ళీ అయితే రన్ చేద్దాం. ఇక్కడ ఒక జార్ ఫైల్ అయితే వస్తుంది. సో లెట్స్ సీ.
సో బిల్డ్ సక్సెస్ అయితే అయింది, మనకి ఇక్కడ జార్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే డాకర్ డెస్క్టాప్ అనేది ఓపెన్ చేయాలి. డాకర్ డెస్క్టాప్ని ఓపెన్ చేసి సో ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, అలాగే కంటైనర్స్ ఉన్నాయి, ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీనికి ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలి కదా, మన అప్లికేషన్కి అయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలి మనం. సో దానికి ఏం చేస్తామంటే మనం ఎంటర్ చేసిన కమాండ్ వచ్చేసి డాకర్ కంపోజ్ అప్ హైఫన్ బిల్డ్ అయితే యూజ్ చేయాలి. సో ఇదైతే మనకు ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తుంది. సో లెట్స్ సీ ఇఫ్ యూ గెట్ ఎనీ ఎర్రర్స్ వస్తాయేమో చూద్దాం. సో always you should expect some errors so that you will learn how to debug. మనకు డీబగింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఈ ఎర్రర్స్ వచ్చి మనం ఈ ఎర్రర్స్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో మనకు అప్పుడు డీబగింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. సో ఓకే, మనకి ఏదో ఎర్రర్ అయితే వచ్చింది, అది చూద్దాం. could not load Hibernate Postgres. Password authentication failed for user Postgres. ఓకే, ఎర్రర్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, we are able to do this. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, పాస్వర్డ్ అయితే రాంగ్ ఇచ్చాము మనం ఇక్కడ. పాస్వర్డ్ అయితే కరెక్ట్గా అయితే ఇవ్వాలి మనం ఇక్కడ. ఓకే, మీరు పోస్ట్గ్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటారో అదైతే మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో మనం మళ్ళీ దీనైతే డౌన్ చేసి Ctrl+C నొక్కానంటే ఇదైతే డౌన్ అయితే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం Maven అయితే రీస్టార్ట్ చేద్దాం. Maven clean package skip tests. సో మనం Maven యాప్ని రీస్టార్ట్ చేసుకున్న తర్వాత సో మనం మళ్ళీ డాకర్ కంపోజ్ అయితే చేద్దాం. ఓకే, మనకు జార్ ఫైల్ అయితే వచ్చింది ఇక్కడ. సో మనం మళ్ళీ కమాండ్ అయితే రన్ చేద్దాం. సో డాకర్ కంపోజ్ ప్రజెంట్ క్రియేట్ అయిన ఇమేజెస్ని డిలీట్ చేసేదానికి డాకర్ కంపోజ్ డౌన్ యూజ్ చేసామంటే క్రియేట్ అయినటువంటి రిమూవ్ అయిపోతాయి. సో తర్వాత మళ్ళీ నువ్వు డాకర్ సో మళ్ళీ Maven ప్రాజెక్ట్ని రీరన్ అయితే చేద్దాం. Maven clean package skip test. ఓకే, మళ్ళీ జార్ ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. సో దీని తర్వాత మళ్ళీ మనం డాకర్ కంపోజ్ అయితే రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం డాకర్ కంపోజ్ అప్ హైఫన్ బిల్డ్. సో లెట్స్ సీ మళ్ళీ మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో చూద్దాం. ఓకే, యాప్ అయితే ఇప్పుడైతే రన్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఎర్రర్స్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు మనం డాకర్ డెస్క్టాప్లోకి అయితే వెళ్ళినామంటే సో ఇక్కడ ఇమేజ్ అయితే క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకైతే క్రియేట్ అయింది. కంటైనర్స్లోకి వెళ్ళామంటే మనకు ఇక్కడైతే మనకు కంటైనర్ అయితే వచ్చింది. సో 8081 పోర్ట్లో అయితే రన్ అవుతుంది. సో ఓపెన్ చేద్దాం. ఓకే,
క్లోజ్ ఇట్ అగైన్, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు గెట్ స్టూడెంట్స్ కదా, గెట్ స్టూడెంట్స్ రావడం అయితే ఒకటి ఉంది. సో ఓకే, మనకి ఇప్పుడు డేటా ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకు ఎంటీ డేటా అయితే వస్తుంది మనకి ఇప్పుడు. ఓకే, సో మనం ఇప్పుడు డేటాని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఇప్పుడు ఇక్కడ మనకి డేటా ఏం లేదు కాబట్టి మనకు ఎంటీ డేటా అయితే వస్తుంది. సో మనం ఇప్పుడు డేటాని యాడ్ చేద్దాం. ఇప్పుడు డేటాబేస్లోకి డేటా యాడ్ చేయడానికి మనం యాడ్ స్టూడెంట్ అనే ఒక రౌట్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. సో దీనికోసం మళ్ళీ మనం స్టూడెంట్ కంట్రోలర్లోకి అయితే వెళ్ళి, సో ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్, సో అయితే క్రియేట్ చేసుకుని ఇక్కడ మనం, సో ఇవంతా అవసరం లేదు, రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ నేను యాడ్ స్టూడెంట్ అనే ఒక రౌట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇవి కూడా మనకు అవసరం లేదు, ఇది వచ్చేసి యాడ్ స్టూడెంట్ అనే మెథడ్ ఒకటి. సో మనం స్టూడెంట్ని రిటర్న్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మనం ఏ స్టూడెంట్ని యాడ్ చేస్తామని స్టూడెంట్ని అయితే రిటర్న్ చేస్తాం, స్టూడెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి. సో రిటర్న్ టైప్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. స్టార్ట్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. మనం ఇక్కడ స్టూడెంట్ క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాం కదా, ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం, న్యూ స్టూడెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి డేటాని అయితే సెట్ చేద్దాం. మనకు గెటర్స్ అండ్ సెటర్స్ అయితే జనరేట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, అవి అయితే ఇప్పుడు యూజ్ చేద్దాం. సెట్ యూజర్ నేమ్, ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అయితే ఏదైనా ఇవ్వచ్చు, ఐఎమ్ గివింగ్ కిరణ్. సో మనం సెట్ ఏజ్ కూడా చేయాలి అలాగే. సో ఏజ్ వచ్చేసి 40, ఆఫ్ కోర్స్ ఇది నా ఏజ్ అయితే కాదు. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని అయితే రిటర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి. ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని మనం డేటాబేస్లో అయితే స్టోర్ చేయాలి, ఈ స్టూడెంట్ డేటాని. దీనికోసం ఏం యూజ్ చేస్తామంటే మనం ఇక్కడైతే ఆ రిపోర్ట్ అయితే తెచ్చుకున్నాం కదా, సో ఇదైతే ఆటోవైడ్. అంటే ఆటోవైడ్ అంటే ఏమంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా స్ప్రింగ్ బూట్ అనేది మనకు ఆటోమేటిక్గా దీనికి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఆటోవైడ్ ఈస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిపో డాట్ సేవ్ అని చెప్పేసి ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ని దాంతో పంపిస్తాం. ఇప్పుడు డేటా అనేది మనకు సేవ్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సర్వర్ని అయితే డౌన్లోడ్ చేసేద్దాం. సో మనం అయితే ఇక్కడ మనం ఒక రౌట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఒక స్టూడెంట్ డేటాని న్యూ డేటాని యాడ్ చేయడానికి. సో మళ్ళీ మనం డాకర్ కంపోజ్ డౌన్ ఇదేం చేస్తుంది అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన ఇమేజెస్ని, కంటైనర్స్ని అయితే డౌన్ అయితే చేస్తుంది, అంటే రిమూవ్ అయితే చేస్తుంది. ఏం ఎర్రర్స్ ఫేస్ చేయకుండా మనం ప్రాజెక్ట్ మళ్ళీ రీరన్ అయితే చేసాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ mvn clean package descriptors, ఓకే t is capital. ఓకే, మళ్ళీ మనం కొత్త జార్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో వేర్ ఇస్ టార్గెట్ ఫోల్డర్, ఈ టార్గెట్ ఫోల్డర్లో ఒక కొత్త జార్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది మళ్ళీ మనకు. సో దీని తర్వాత మనం డాకర్ కంపోజ్ అయితే చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ అప్ -బిల్డ్. సో ఇది మళ్ళీ మనకు ఒక కొత్త కంటైనర్ అయితే క్రియేట్ చేస్తుంది. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ సో మనకు ఎర్రర్స్ అయితే ఏం అవ్వలేదు. సో ఇక్కడైతే ఇది రన్ అయితే అవుతుంది. సో కంటైనర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి యాప్ అయితే రన్ అవుతుంది కదా, దీని అయితే ఓపెన్ చేద్దాం. 8081 పోర్ట్ అయితే రన్ అవుతుంది. మనకి ఇక్కడ రౌట్స్ వచ్చేసి
యాడ్ స్టూడెంట్ రౌట్ వచ్చేసి మనం స్టూడెంట్ని యాడ్ చేయడానికి, గెట్ స్టూడెంట్స్ వచ్చేసి మనం స్టూడెంట్ని డిస్ప్లే చేయడానికి. సో మళ్ళీ మనం ఇక్కడ గెట్ స్టూడెంట్స్లోకి వెళ్ళామంటే మనకు ఎంటీ అయితే ఉంది. ఇప్పుడు స్టూడెంట్ యాడ్ స్టూడెంట్లోకి వెళ్ళి ఒక స్టూడెంట్ అయితే యాడ్ చేద్దాం. సో మనకు ఫస్ట్ స్టూడెంట్ అయితే యాడ్ అయింది. సో చూసుకోండి మనకు ఒక ఫస్ట్ స్టూడెంట్ అయితే యాడ్ అయింది. మళ్ళీ ఇప్పుడు మనం గెట్ స్టూడెంట్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఒక స్టూడెంట్ అయితే యాడ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ అయితే యాడ్ చేద్దాం. సో యాడ్ స్టూడెంట్, మళ్ళీ యాడ్ స్టూడెంట్లోకి వెళ్తే మళ్ళీ ఇంకో స్టూడెంట్ అయితే యాడ్ అవుతుంది. సో మళ్ళీ మనం గెట్ స్టూడెంట్లోకి వెళ్ళామంటే ఓకే మనకి ఇక్కడ 3 స్టూడెంట్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే మనం త్రీ టైమ్స్ ఈ యాడ్ స్టూడెంట్ అయితే హిట్ చేసాం కాబట్టి 3 స్టూడెంట్స్ అయితే మనకు వచ్చాయి ఇక్కడ. ఓకే సో మనం ఓకే మనకు కంటైనర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఇంకోటి అయితే చేయాలి. సో అదేంటో చెప్తాను. షుడ్ మేక్ షూర్ దట్ ఈ బోత్ కంటైనర్స్ మనం ఒకే నెట్వర్క్లో అయితే రన్ చేయాలి. సో దీనికోసం మనం మళ్ళీ డాకర్ YAML ఫైల్లోకి అయితే వెళ్ళి డాకర్ కంపోజ్ YAML ఫైల్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మనం నెట్వర్క్ అనేది స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ నెట్వర్క్ అనేది మనం ఇక్కడ నెట్వర్క్ అయితే స్పెసిఫై చేయాలి. దీనికోసం వచ్చేసి మేము ఏం చేస్తామంటే నెట్వర్క్స్, ఇక్కడ నెట్వర్క్ నేమ్ అయితే ఇవ్వాలి. నేను స్టూడెంట్ కాబట్టి ఎస్ నెట్వర్క్ అనేది ఇస్తాను. మనం ఏ నేమ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి డ్రైవర్ ఇస్ బ్రిడ్జ్. సో ఇదైతే సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కూడా మనకు నెట్వర్క్ అయితే సెట్ చేయాలి. బోత్ నెట్వర్క్స్ ఒకే యాప్లో రన్ అవ్వాలి, ఒకే నెట్వర్క్లో రన్ అవ్వాలి కాబట్టి బోత్ యాప్స్ ఒకే నెట్వర్క్లో రన్ అవ్వాలి కాబట్టి మనకు ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే చేయాలి మనం. సో ఇక్కడ కూడా మనం నెట్వర్క్స్ అని పెట్టి ఇక్కడ మనకు ఎస్ నెట్వర్క్ కదా నేమ్ ఇచ్చి మనకు. సో ఇది ఎస్ నెట్వర్క్లో అయితే రన్ అయ్యేటట్టు ఇలాగైతే కాన్ఫిగరేషన్ అయితే చేస్తాం. సేమ్ మనము పోస్ట్ డిస్క్ కూడా అలాగే చేయాలి. ఓకే సో మనం మళ్ళీ దీని అయితే డౌన్ చేసి సో ఒక ఆల్రెడీ ఉన్న కంటైనర్ అయితే తీసేయాలి, డెలీట్ అయితే చేయాలి. సో డాకర్ కంపోజ్ డౌన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏదో మనకి ఎర్రర్ అయితే వచ్చింది. దిస్ నెట్వర్క్ మస్ట్ బి మ్యాపింగ్. ఓకే there is something. ఓకే లెట్స్ సీ అగైన్. డాకర్ కంపోజ్ డౌన్ అయితే చేద్దాం. ఓకే మనకు ఉన్న కంటైనర్స్ అయితే రిమూవ్ అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం డాకర్ కంపోజ్ అప్ బిల్డ్ మనం మళ్ళీ ఒక కొత్త ఇమేజ్ అయితే బిల్డ్ చేస్తున్నాం. ఓకే బిల్డ్ ఓకే మళ్ళీ ఒక మన కొత్త కంటైనర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ డేటా యాడ్ చేసి చూద్దాం. ఓకే సో మనకు యాప్ అయితే రన్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం డాకర్ డెస్క్టాప్లోకి వెళ్ళి యాప్ని అయితే రన్ చేద్దాం. సో లోకల్ హోస్ట్ 8081 పోర్ట్. సో మనకు స్టార్టింగ్లో అయితే ఏం స్టూడెంట్స్ అయితే లేవు. మళ్ళీ మనం స్టూడెంట్స్ని అయితే యాడ్ చేద్దాం. సో ఫస్ట్ స్టూడెంట్ అయితే ఇంకో స్టూడెంట్స్ అట్లా 3 టైమ్స్ అయితే URL అయితే ఎంటర్ చేసి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గెట్ స్టూడెంట్లోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 స్టూడెంట్స్ అయితే వచ్చారు. సో ఓకే సో ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్. మనం ఇప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ చేసాం కదా. సో మనకు ముందు ఇప్పుడైతే మనం కొంచెం డేటా అయితే యాడ్ చేసాం. ఇప్పుడైతే మనం దీనికి డేటా అయితే యాడ్ చేసాం కదా. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే సో ఆల్రెడీ క్రియేట్ అయిన ఇమేజ్ని డెలీట్ అయితే డాకర్ కంపోజ్ డౌన్ ఆల్రెడీ క్రియేట్ అయిన ఇమేజ్ని డెలీట్ చేసేసి మళ్ళీ ఒక కొత్త ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. మళ్ళీ ఒక కొత్త కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. డాకర్ కంపోజ్ డౌన్ ఆల్రెడీ క్రియేట్ అయిన కంటైనర్స్ అన్ని డెలీట్ చేస్తుంది. సో మళ్ళీ మనం డాకర్ కంపోజ్ అప్ బిల్డ్. సో మళ్ళీ అయితే మనకు కొత్త కంటైనర్ అయితే బిల్డ్ చేద్దాం. సో మనకు 8081లో యాప్ అయితే రన్ అవుతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి గెట్ స్టూడెంట్స్ అయితే రిఫ్రెష్ చేసాం అనుకో, ముందు యాడ్ చేసిన డేటా అనేది మనకి ఇక్కడ లేదు. సో మళ్ళీ మనం కొత్త డేటా యాడ్ చేస్తే మాత్రమే ఇక్కడ మనకైతే వస్తుంది.
సో మళ్ళీ గెట్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు డేటా అనేది వస్తుంది. మనం ముందు ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఆ డేటా అనేది మనకు అలాగే ఉండాలి. సో సో ఇది ఎలా చేస్తామంటే మనం వాల్యూమ్స్ అయితే యూజ్ చేస్తాం ఇక్కడ. సో అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడైతే చెప్తాను.